దివ్యాంగులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆలింకో సంస్థ ద్వారా అందిస్తున్న దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, ఇతర ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి సంబంధించిన మరి పీడీ గారికి, డిపార్ట్మెంట్ అధికారులకి, ఈరోజు ఇక్కడికి చేసిన మా అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. దాదాపు నా 54 మందికి ఈరోజు ట్రైసైకిల్సే కానీ లేకుంటే మరి హియరింగ్ ఇంపైర్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో కానీ 4-5 అంశాలపైన ఈరోజు దివ్యాంగులకు సంబంధించి పంపిణీ చేస్తూ ఉన్నాం. మోటరైజ్డ్ ట్రైసైకిల్, చదువుకోవడానికి పిల్లలకి బ్రెయిలీ కిట్తో పాటు స్లేట్ కేన్తో పాటు హియరింగ్ ఎయిడ్, చెవులకు సంబంధించి మరి మిషన్తో పాటు ఒక వీల్ చైరు, అదేవిధంగా ఫోల్డబుల్ వాకర్. మన జిల్లాకు సంబంధించిన దివ్యాంగుల శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్న కొన్ని పథకాల ద్వారా ఇక్కడ దివ్యాంగులకు కూడా పూర్తి స్థాయిలో అందరికీ అందజేయాలనే ఉద్దేశంతో క్యాంపులు నిర్వహించి ఈరోజు వీరందరినీ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎంతమంది ఉంటారో మా మండలంలో దివ్యాంగులు? 200 పైచిలుకు మెంబర్స్. దాంట్లో ఇప్పుడు 54 మందిని సెలెక్ట్ చేసిండ్రు హెల్త్ క్యాంప్ పెట్టి. ఇంకా మిగతా వారికి కూడా ఏదైనా పరికరాలు అవసరం ఉన్నా మరి నేను కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం, అదేవిధంగా మీకు కూడా చెప్తా ఉన్నాం. ఈ 200 మందికి కూడా ఏం పరికరాలు అవసరం ఉంటాయి, వారికి ఏ విధంగా చేయూతనివ్వచ్చు, వారికి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనం చేసే చేయూత కార్యక్రమ భాగంలో ముందుకు నడపచ్చు అనే ఒక ప్లాన్ చేసే ఇవ్వండి. మీ ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఇవ్వండి. వివిధ శాఖలకు సంబంధించిన సమన్వయంతో వారికి కూడా ఏదో విధంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమం విషయంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు మీ సంక్షేమానికి సంబంధించిన అంశం విషయంలో మేమందరం కూడా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇక్కడే కాదు, మొత్తం యావత్ జిల్లాకు సంబంధించి దాని పరంగా మనం సిఎస్ఆర్ అడుగుదామా లేకుంటే ఏ విధంగా చేద్దామా అనే ఆలోచన చేసే ప్రయత్నంలో నేను ఇక్కడ మరి ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా, మరి ఈ ప్రాంతానికి సంబంధించిన శాసనసభ్యుడిగా నా వరకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తాం. ఇప్పుడు మా కూడా చైర్మన్ గారు ఉన్నారు, మా వెంకటరామరెడ్డి గారు, పెద్ద వాణిజ్య వ్యాపారం చేసే పెద్ద మనిషి. వారికి సంబంధించి సిఎస్ఆర్ ఎక్కడ ఉన్నా వీళ్ళు సంకల్పన చేసుకొని ఈ ప్రాంతానికి కూడా తప్పకుండా ఇస్తాడనే ఆలోచన చేసే ప్రక్రియలో కలెక్టర్ గారు మరి వారితో సమన్వయం చేసి వీలున్నంత వరకు ₹1 ఇచ్చినా ₹1 ప్రభుత్వం బాధ్యతగా ఇంకా ఏదో చేసే ప్రయత్నం చేస్తాం. మెడికల్ అని మా సోదరు వెంకటరామరెడ్డి గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈ సందర్భంలో మరి ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా అందజేయబోతా ఉన్నాం. మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం